బ్రీత్ అనేది ఒక లింక్. దేనికి మధ్య మనలో వాలంటరీ సిస్టమ్ ఉంటుంది, నాన్ వాలంటరీ సిస్టమ్ ఉంటుంది. అంటే యాక్టివ్గా ఉంటుంది, పాసివ్గా ఉంటుంది. ఈ విషయంలో మనకి మన బాడీ అంతా కూడా మేజర్ పార్ట్ నాన్ వాలంటరీగానే ఉంటుంది. రక్తము అంటే మనకు ప్రమేయం లేకుండా, వాలంటరీ అంటే మనం ప్రమేయంతో చేసేయటం. నాన్ వాలంటరీ అంటే ఏంటి? మనం ప్రమేయం లేకుండా జరగటం, మన ప్రమేయం ఏమీ లేకుండానే జరిగిపోవటం. రక్త ప్రసరణ జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. నువ్వు అడిగావా రక్త ప్రసరణ జరగమని? నీ ఇన్వాల్వ్మెంట్ లేదు, నువ్వు చేయగలిగింది కూడా ఏం లేదు. తనంతట అది రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఈ రక్త ప్రసరణ జరుగుతుంది, తనంతట తాను జరుగుతుంది అన్న విషయము 300 సంవత్సరాల క్రితం వరకు మనిషికి తెలియదు. అందుపూర్వం ఏమనుకునేవాడంటే ఈ శరీరం అంతా రక్తంతో నింపబడింది అనుకున్నాడు. బ్లడ్ ఈజ్ జస్ట్ ఫిల్డ్ ద బాడీ అని అనుకునేవాడు. సర్క్యులేషన్ ఇలా రక్త ప్రసరణ జరుగుతుంది అనేది తెలియదు 300 సంవత్సరాల క్రితం. అలా లోపల సర్క్యులేట్ అవుతుంటే మనకి తెలియదు కదా, ఫీల్ అవటం లేదు కదా అని. కానీ జరుగుతుంది, అది నీ ప్రమేయం లేకుండా, నీ జ్ఞానం లేకుండా. దీన్ని ఏమంటారు? నాన్ వాలంటరీ. అంటే నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది. అదొక అంశం. నువ్వు భోజనం చేస్తావు, భోజనం చేసినప్పుడు నోటి వరకే నీ పని, ఆ తర్వాత బాడీ పనిచేయడం మొదలవుతుంది. మనం ఎంతవరకు తీసుకెళ్ళాలి? ఫుడ్ గోస్ బియాండ్ యువర్ మౌత్. గొంతు దిగేంత వరకు మనం నవ్వులు మింగాలి, అంతవరకే. తర్వాత ఏం జరుగుతుంది? ఆ నాన్ వాలంటరీ సిస్టమ్ పనిచేయడం మొదలవుతుంది. అది దాంతో ఆ పని చేయడం అనేది మంచిది. అది నీకు 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 వదిలిపెట్టలేదు. అదే దాని తర్వాత కూడా నువ్వే పని చేయాలని అంటే అది నువ్వు గందరగోళం చేస్తావు. సో ఆ గొప్ప పనంతా జరుగుతుంది. ఆ గొప్ప పని, ఆ నాన్ వాలంటరీ సిస్టమ్ నువ్వు చేయలేవు. నువ్వు కప్ ఆఫ్ టీ తాగుతావు అంతే. ఒక కప్ ఆఫ్ టీ తాగి గమ్మున ఉంటావు. నువ్వు ఇంకేం జరుగుతుంది? హోల్ డే అంతా పని జరుగుతూ ఉంటుంది, పని చేస్తూ ఉంటావు, పనిలో నిమగ్నం అవుతావు. కానీ ఆ లోపల వర్క్ జరుగుతుంది. అది నేను తాగిన టీ రక్తంగా మారుతుంది. అలా ఆ వర్క్ అన్ని రకాలుగా నాన్ వాలంటరీ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ శరీరం దేంతో పనిచేస్తుందయ్యా అంటే నాన్ వాలంటరీ సిస్టము. ఇంకా కొన్ని చాలా వాలంటరీగా మనం చేసే కొన్ని విషయాలు ఉన్నాయి. నేను చెయ్యిని మూవ్ చేస్తున్నాను అంటే, అయితే నేను చేతిని కదుపుతున్నాను అని అంటే అక్కడ బ్లడ్ మూవ్ కాకపోతే చేతిని కదపలేను. ఐ కెనాట్ డూ ఎనీథింగ్ డైరెక్ట్లీ విత్ ద బోన్. కేవలం ఎముకతో చేయటం కాదు, అంటే చేతి యొక్క ఎముకలతో కదపడం కాదు. ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ ద సిస్టమ్ దట్ వర్క్స్. పని చేసే దాని మీద ఏ పనైనా చేయగలను. బట్ ఐ కెన్ మూవ్ మై హ్యాండ్ అంటే ఐ కెన్ మూవ్ మై బాడీ, బట్ ఐ కెనాట్ డూ వాట్ సో ఎవర్ గోస్ విత్ ఇన్. లోపల జరిగేది మిగతా బయట పనులన్నీ నేను చేయగలుగుతాను, కానీ లోపల జరిగే విషయాలు నేను చేయలేను, దాంట్లో ఇంటర్ఫీర్ కాలేను. నేను జంపింగ్ చేయగలను, పరిగెట్టగలను, కూర్చోగలను, పడుకోగలను, కానీ మిగతా లోపల ఇన్సైడ్కి సంబంధించి లోపల విషయాల మీద నేనేమి చేయలేను. పైపైన మాత్రం ఫ్రీడమ్ ఉంది చేయడానికి. అదొక అంశం.
ఇంకా ఏం జరుగుతుందని అంటే ఇంకొక పాయింట్లో సెకండ్ థింగ్ ఏంటంటే సరెండరింగ్ అవటం అనే పాయింట్. సరెండర్ అవటం. ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ చెప్పారు, అదేంటంటే సంభోగము నుంచి సమాధి అని. సంభోగం అనేది సమాధి అనే పాయింట్ మీద చెప్పారు. సెక్స్ అనేది ఒక రహస్యమైన విచిత్రమైన ఫెనోమినా. దాంతో మనం స్టార్ట్ అవుతాం, కానీ ఆ చివరికి ఒక క్షణంలో నువ్వు లేనిటువంటి స్థితికి వస్తావు. సెక్స్ స్టార్ట్ చేయడం వాలంటరీగా చేస్తాము, కానీ కొంతవరకే. ఆ లిమిట్ దాటిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఉండవు, జీరో అయిపోతావు. అక్కడ మిగతా అన్ని పనులు, మన బయట పనులన్నీ వాలంటరీ సిస్టమే ఉంటుంది. సెక్స్ కూడా వాలంటరీ ఉంటుంది, కానీ నాన్ వాలంటరీగా ఉంటుంది, నీ ప్రమేయం లేకుండా కూడా జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే యువర్ కాన్షియస్నెస్, యువర్ రిలీజియన్, యువర్ ఫిలాసఫీ, ద వే ఆఫ్ లైఫ్, అక్కడ మనసు జీరో అయిపోతుంది, హెడ్ జీరో అయిపోతుంది. ఇఫ్ యూ డు నాట్ లాస్ యువర్ మైండ్, ద బౌండరీ విల్ నాట్ క్రాస్. అంటే బౌండరీ దాటిపోవాలంటే సెక్స్ నుంచి సమాధి స్థితికి వెళ్ళాలి అంటే అక్కడ నువ్వు ఎలా ఉండాలంటే వాలంటరీ సిస్టమ్ దాటి వెళ్ళిపోతావు. అదనమాట. అక్కడ అక్యూములేటెడ్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని వదిలించుకోవడం అవుతుంది, తద్వారా నువ్వు సమాధి స్థితికి చేరుకుంటావు అనే పాయింట్ అక్కడ ఉంది. సో దాన్ని దాటి మనం ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ సెక్స్ అనేది కేవలం శారీరక సంబంధమైనటువంటి సరెండర్ అయిపోవటం. సమాధి అనేది, సమాధి స్థితి అనేది, ఆ సంభోగం అనేది సమాధి కదా, సమాధి స్థితి అనేది కాస్మిక్ కాన్షియస్నెస్. ఆ కాస్మిక్ కాన్షియస్నెస్ అంటే ఆ ఉనికి సర్వస్వంతో ఆ దైవానికి సరెండర్ అయిపోవడం. సెక్స్ ద్వారా నువ్వు లైఫ్ని టచ్ చేస్తావు, సమాధి ద్వారా బ్రహ్మానంద స్థితి ద్వారా ఉనికి సర్వస్వాన్ని టచ్ చేస్తావు. ఇంకా లైఫ్ని టచ్ చేయటం అంటే దానికన్నా డీపర్గా ఉన్నదాన్ని వెళ్తావు, ఉనికిలోకి వెళ్ళిపోతావు, ఉనికి సర్వస్వాన్ని టచ్ చేస్తావు. కేవలం సెక్స్ ద్వారా మూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు అనదర్ పర్సన్. కానీ సమాధి వలన నీ నుంచి విశ్వానికి వెళ్ళిపోతావు, నువ్వు విశ్వానికి వెళ్ళిపోవడం అయిపోతుంది. విశ్వం హోల్ కాస్మోస్కి వెళ్ళిపోతాం సమాధి స్థితిలో. సో ఏది కాస్మిక్, దాన్ని ఏమంటారు, తంత్ర అనే దాన్ని ఏమంటారంటే ఇఫ్ యూ విల్ అలౌ మీ కాస్మిక్ సెక్స్, అంటే విశ్వమంతటితోనూ విశ్వమంతా ప్రేమలో పడిపోతాం. ఇట్ ఈస్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ద ఓల్డ్ కాస్మోస్. ఇట్ ఈజ్ ఏ సరెండర్ టువర్డ్స్ ద ఓల్డ్ కాస్మోస్. విశ్వంతో నువ్వు సరెండర్ అయిపోతావు. అలా సరెండర్ అవ్వడానికి ఏంటంటే నువ్వు పాసివ్గా ఉంటావు, రిసీవ్ చేసుకోవడానికి. నీ యాక్షన్ ఏముండదు అక్కడ. నీ యాక్టివేషన్ కొంతవరకే పరిమితమై ఉంటుంది. బట్ బియాండ్ దట్ యాక్ట్ యు ఆర్ నాట్ నీడెడ్. ఇంకా నేను అనేది లేదు ఆ సమాధి స్థితిలో, ఆ నేను అనేది లేదు. నువ్వు నేను అనేది అక్కడ ఉంటే నువ్వు అవరోధం అవుతావు. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఆ జీవశక్తిని దాటి ఉనికి సర్వస్వంలోకి వెళ్ళిపోతావు. లైఫ్ ఫోర్స్ను దాటి ఎగ్జిస్టెన్సీ, ఉనికి సర్వస్వంలోకి వెళ్ళిపోతావు. ఇక్కడ సరెండర్ అనే పాయింట్ దగ్గరకు వచ్చేసరికి నెగిటివ్, పాసివ్ అనేది ఉంటుంది. ఈ నెగిటివ్ అనే దగ్గర మనము చాలా ఒక విచిత్రమైన విషయాన్ని వినబోతున్నాం. నెగిటివ్ అంటే రాంగ్ అని, నథింగ్ ఈజ్ రాంగ్. నెగిటివ్ అండ్ పాసివ్లో నథింగ్ ఈజ్ రాంగ్. పాసివ్ అండ్ నెగిటివ్ అనే దగ్గరకు వచ్చేసరికి నెగిటివిటీ అండ్ పాసివిటీ అనేది నిందించడానికి కాదు. పాసివిటీ అంటే ఏం పని చేయకుండా గమ్మున ఉండటం, అంటే సోమరిపోతుగా ఉండటం అనే మీనింగ్ తీసుకోకూడదు.
ఇక్కడంతా మనం మెడిటేషన్ గురించే మాట్లాడుతున్నాం. నువ్వు మెడిటేషన్లో చేయడానికి ఏమి ఉండదు. పాసివ్గా ఉన్నావు, పాసివిటీగా ఉన్నావు, నిష్క్రియగా ఉన్నావు. అక్కడ చేయడానికి ఏమి ఉండదు. నువ్వు ధ్యానంలో ఇక్కడ ఓన్లీ మెడిటేషనే. ఏం మాట్లాడుకున్నా మెడిటేషనే. నెగిటివిటీ అన్నాం. ఇక్కడ నెగిటివ్ అంటే ఏంటి? నెగిటివ్ వర్డ్, నెగిటివ్ అనే పదం వచ్చేసరికి అదేంటి, అదేదో తేడా ఉందే అని అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ అంటే ఖాళీ చేయడం. నీ మనసులో ఒక మనసు నిండా ఆలోచనలు ఉన్నాయి అనుకోండి. ఒక రూమ్ ఉంది, ఉదాహరణ కంపారిజన్ చేస్తున్నాం. ఒక రూమ్ ఉంది, రూమ్లో స్పేస్ కావాలి. స్పేస్ ఉండబట్టే రూమ్ అన్నాం దాన్ని. అందులో కాకపోతే ఇప్పుడు ఏమైంది, దాంట్లో మనుషులు ఉన్నారు, ఫర్నిచర్ ఉంది, అంతా ఫుల్ నిండిపోయింది. మనకి స్పేస్ కావాలంటే ఏంటి, తీసివేయాలి. అవన్నీ తీసివేయాలి, మనుషులందరూ బయటకు పంపించేయాలి, ఆ వస్తువులన్నీ తీసేయాలి, ఖాళీ. అప్పుడు అక్కడ నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ బీయింగ్ పాసివ్. అప్పుడు ఏంటి, అక్కడ నువ్వు ధ్యానంలో కూర్చోవడం అంటే అంతే, కూర్చుని నువ్వేం చేయడం లేదు, నిష్క్రియగా ఉన్నావు. ఆ ఖాళీగా కూర్చొని ఆ మనసు కూడా ఖాళీ చేసేసావు, పూర్తిగా ఖాళీ చేసేసావు. అప్పుడు ఏం జరిగింది, యు ఆర్ డీప్ కాంటాక్ట్ విత్ ద యూనివర్స్. విశ్వంతో అనుసంధానమయ్యావు. అక్కడ నీ పని ఏమి లేదు. అది అక్కడ ఉన్న విషయం. ఇక్కడ ఇందులో మళ్ళీ ఇంకో దానితో పోలుస్తున్నారు, సైన్స్కి రిలీజియన్కి సంబంధం, ఆధ్యాత్మికతకి సైన్స్కి సంబంధం ఏమిటండి? సైన్స్ అనేది యాక్టివ్గా ఉండాలి యూనివర్స్తో. ఆధ్యాత్మికత అనే పాసివ్, నీతో నువ్వు ఉండాలి. ఆ నువ్వు కూడా ఉండవు, చివరికి ఆ విశ్వంతో ఉంటావు. జస్ట్ లైక్ మనసు అంటే అక్కడ సైన్స్ అనేది మేల్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. మేల్ మైండ్ ఎలా ఉంటుంది, వైలెన్స్గా ఉంటుంది, ఫోర్సింగ్గా ఉంటుంది, దౌర్జన్యంగా ఉంటుంది. ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది, ఫెమైన్ మైండ్ ఉంటుంది, స్త్రీతత్వం ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది, పాసివ్గా ఉంటుంది, రిసిప్టివ్గా ఉంటుంది. అలా నువ్వు ఎప్పుడైతే స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నావో నువ్వేం చేయవు. ఇంకా నీ వ్యతిరేకత, రెసిస్టెన్స్ ఏమి ఉండదు. సత్యం అనే దాన్ని క్రియేట్ చేయటం కాదు, సత్యం అనే దాన్ని స్వీకరిస్తావు. ట్రూత్ కెనాట్ బి క్రియేటెడ్. Truth cannot be created. It is not to be created. Cannot be కాదు, it is not to be created. It is to be received. సత్యం ఉన్నదే సత్యం. ఎందుకంటే నువ్వు క్రియేట్ చేయలేవు. ఎందుకంటే సత్యం అనేది ఆల్రెడీ ఉంది. ట్రూత్ ఈజ్ ఆల్రెడీ దేర్. నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నువ్వు అతిథి వచ్చాడు, రిసీవ్ చేసుకుంటాడు, హోస్ట్ అనమాట. అలా సత్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకునే హోస్ట్ అవ్వాలి. అప్పుడు ఆ సత్యం ఏమి, ఆ ట్రూత్ ఏమి, గెస్ట్ అవుతుంది. అతను వెల్కమ్ చెప్తాడు. హోస్ట్ అనేవాడు ఏం చేస్తాడు, అతిథిని ఆహ్వానిస్తాడు. నువ్వు ఒక ఊంబులాగా తయారవుతావు. మనసు దేనితో ట్రైనింగ్ అయ్యింది? మన మనసు అంతా ఏదో ఒక పనిలో మునిగి తేలడం మీద, యాక్టివిటీ మీద ట్రైనింగ్ అయ్యింది. యాక్టివ్గా ఉండాలి, ఏదో ఒక చేయాలి అని. అలా ఇక్కడ ధ్యానంలో నువ్వేమీ చేయడానికి ఏమి లేదు. నువ్వేం చేసినా అది అవరోధం అవుతుంది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉండు, గుమ్మనుండు. నిష్క్రియంగా అంటే ఏ పని అక్కడ నువ్వేం చేయడానికి ఏం లేదు. ప్యాసివ్గా ఉంటావంటే అక్కడ ఏం చేయాలి, గమ్మున ఉండడమే. నువ్వేం చేయొద్దు. డు నాట్ డూ ఎనీథింగ్. ఉండు నాయనా, అలా ఉండు, గమ్మున ఉండు.
అక్కడ ఏముందో చూడు, ఎరుకుతో ఉండు, అవేర్గా ఉండు. నువ్వు అక్కడ చేయవలసింది ఏమీ లేదు, ఏ యాక్టివిటీ లేదు, నువ్వు చేయవలసిన రాచకార్యం ఏమి లేదు, గమ్మున ఉండంతే. నువ్వు ఎలా ఉండాలి? రిసీవ్ చేసుకో, ఏమవుతుందో ఏమిటో ఎరుకుతో ఉండు. నీ 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 అవరోధం అక్కడ పెట్టవద్దు. ఆ విధంగా అవేర్గా ఉండటం అనేది దాంట్లో తప్పేం లేదు. అయితే ఆధ్యాత్మిక సత్యంలో ఈ యొక్క రిసీవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఉదాహరణ బుద్ధుడి గురించి చెప్తారు. బుద్ధుడు ఏం చేస్తున్నాడు? మెడిటేషన్ చేస్తున్నాడు అని. మన లాంగ్వేజ్ అక్కడ తప్పైపోతుంది, చేయడానికి అక్కడ ఏం లేదు. వాట్ ఈజ్ బుద్ధ డూయింగ్ వెన్ హీ ఈజ్ మెడిటేటింగ్? మెడిటేషన్లో బుద్ధుడు ఏం చేస్తాడు అనే క్వశ్చన్ వచ్చింది. ఫాల్స్ ఇంప్రెషన్ అవుతుంది. మనం బుద్ధుడు మెడిటేషన్ చేస్తున్నాడు అంటే అలా కనపడుతున్నాడు, మనం మాట్లాడే మాటను బట్టి అలా అనిపిస్తుంది, అదేదో చేస్తున్నాడు. మెడిటేషన్ అంటే నువ్వు చేయడానికి ఏమీ లేదు, గమ్మున కూర్చోవడమే, నాట్ డూయింగ్. నువ్వు ఏదైనా చేస్తున్నావంటే అది మెడిటేషన్ కాదు. నథింగ్ విల్ హ్యాపెన్. బుద్ధ ఈజ్ మెడిటేటింగ్ అంటే బుద్ధుడు మెడిటేషన్ చేస్తున్నాడంటే బుద్ధ ఈజ్ నో మోర్. అక్కడ బుద్ధుడు లేడు, ఆయనే లేడు, గమ్మున ఉన్నాడు, అక్కడ ఏం లేడు, అక్కడ ఆయన చేయడం లేదు, గమ్మునకు ఉన్నాడు. ఆ గృహస్థు ఎదురు చూస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏమో అన్నోన్, అవిదితంగా ఉన్నదాన్ని విదితం అవుతుంది, అవిదితంగా ఉన్నదాన్ని అన్నోన్, తెలియని దాన్ని చూస్తున్నాడు. ఎక్స్పెక్ట్ చేయడం లేదు, ఏం జరుగుతుందో ఏమిటో కూడా తెలియదు, ఏం జరగబోతుందో కూడా తెలియదు. ఎప్పుడైతే నీకు ఏం జరగబోతుందో తెలిస్తే అక్కడ నువ్వు కలుషితం అయిపోతావు. ఏం జరగబోతుందో తెలిస్తే కోరిక ఎంటర్ అవుతుంది, నీకేమీ తెలియదు. నీ లోపలికి నువ్వు వెళ్తున్నప్పుడు, మెడిటేషన్లోకి వెళ్తున్నప్పుడు, ధ్యానంలోకి వెళ్తున్నప్పుడు ఏం జరగబోతుందో నాకు తెలుసు అన్నవా, అయిపోయింది, నీకేమి అక్కడ మిస్ అయిపోతావు. అక్కడంతా తెలిసిందంతా తీసివేయాలి, ఏమి ఉండకూడదు. నీకు ఎన్ని విషయాలు మెడిటేషన్ గురించి అవి చదువుంటావు, ఇవి ఉంటావు, లేకపోతే అది ఇది ఉంటావు, అవన్నీ తీసేయాలి, వెయిట్ చేయాలి. అక్కడ మనసు పనిచేయడానికి వీల్లేదు. నిరీక్షణ. అలా అప్పుడేం జరుగుతుంది? సంభవిస్తుంది, అన్నీ సంభవిస్తాయి. విశ్వమంతా నీ వైపుకి వచ్చేస్తుంది. వెన్ యు ఆర్ ఎంప్టీ, ద హోల్ యూనివర్స్, ఆల్ సైడ్స్, అన్ని వైపుల నుంచి నీ లోపలికి వస్తుంది. ఎందుకు? ఏ అవరోధాలు లేవు, ఏ మనసు చంచలనం లేదు, ఏ ఆలోచనలు అటు ఇటు పరిగెట్టడం లేదు, దీన్ని పట్టుకుని ఏలాడటం లేదు. అది అక్కడ మాట. అంచేత నువ్వు రిసీవ్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండటంలో అక్కడ ఏమీ రాంగ్ లేదు. నువ్వు ఏదైనా చేసావా, అది సమస్య అవుతుంది. మనం యాక్టివిటీ మీద, ఆ పనుల మీద, ఈ పనుల మీద ట్రైనింగ్ అయ్యాము, గందరగోళం పడటము, స్ట్రగుల్ అవ్వటము, సమస్యలు తెచ్చుకోవడము, వైలెన్స్ చేయటము, వీటి మీద ట్రైనింగ్ అయ్యాము. ఓకే, అది ప్రాపంచిక వ్యవహారాల్లో దానికి సంబంధించిన వ్యవహారాలు దానివి ప్రాపంచికంగా అలా ఉండాల్సిందే. ప్రాపంచికంగా నువ్వు పాసివ్గా నిష్క్రియ గుమ్మను ఉంటే కుదరదు. యాక్టివ్గా ఉండాలి, ఫైటింగ్ చేయాలి, ఫోర్సింగ్, అది అంతా ప్రపంచం ఆ వైపు తోస్తుంది. అయితే ఇక్కడ నీ లోపలికి వెళ్ళడానికి ఆ యాక్టివిటీ పనికిరాదు. డీపర్ ఎగ్జిస్టెన్సీలోకి, నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి యాక్టివ్గా ఉంటే నువ్వు ఎగ్జిస్టెన్సీలోకి వెళ్ళలేవు, రివర్స్ వెళ్ళాలి.
నువ్వు యాక్టివ్గా ఉంటే ఎక్కడికి పోతావు? పాలిటిక్స్లోకి పోతావు, సొసైటీలోకి పోతావు, సంపద సంపాదించుకోవడానికి పోతావు, పౌరుకి సంపాదించుకోవడానికి పోతావు, అటువైపు పోతావు. దట్ ఇస్ ఓకే, ప్రాపంచికం. కానీ నీ లోపలికి వెళ్ళాలంటే, నీ లోపల ఉన్న దేవుడితో నువ్వు వెళ్ళాలంటే, నీ ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళాలంటే, ఆ దివ్యత్వంలోకి వెళ్ళాలంటే, మెడిటేషన్లోకి వెళ్ళాలంటే అక్కడ ఏం చేయడానికి ఏం లేదు, గమ్మున ఉండాలి. అది ఆ గమ్మున ఉండటమే, ఊరక ఉండటమే లోపలికి వెళ్ళటం. ఇక్కడ మళ్ళీ మనం నెగిటివ్ గురించి మళ్ళీ మనం అందాక చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. నథింగ్ ఈజ్ రాంగ్ అబౌట్ నెగిటివ్ ఐదర్. నథింగ్ ఈజ్ రాంగ్. నెగిటివ్ నా ఇది అని ఇది కాదు అని తోసేయడం, అంటే దాన్ని డ్రాప్ చేయడం, ఇది కాదని డ్రాప్ చేసేయడం. సో ఇక్కడ మన మనసులో అనేక ఆలోచనలు ఉంటాయి. ఇందాక రూమ్ గురించి చెప్పుకున్నాం, మళ్ళీ అదే చెప్పుకుంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. రూమ్లో స్పేస్ కావాలి, ఏం చేయాలి నేను? ఆ బయట నుంచి ఆ స్పేసు ఖాళీని తీసుకొచ్చి రూమ్లో పెట్టడానికి సాధ్యమవుతుందా? రూము ఖాళీ చేయటమే, అలాగే మనసు ఖాళీ చేయటమే. ఫర్నిచర్ ఖాళీ చేసేయటమే. అంతేగాని స్పేస్ తీసుకొచ్చి బయటికి అప్పుడు బయట నుంచి పట్టుకొచ్చేది కాదు. నువ్వు రూమ్ ఖాళీ చేస్తే రూమ్లో బోర్డు అంత స్పేస్ కనపడుతుంది. సో ఎంప్టీ చేయటం, నెగిటివ్ ప్రాసెస్ అంటే అక్కడ ఎంప్టీ చేయటం, ఖాళీ చేసేయటం. సో మెడిటేషన్, నెగిటివిటీ మీన్స్ ఎంప్లాయింగ్ యువర్ సెల్ఫ్, నాట్ డూయింగ్ సంథింగ్ పాజిటివ్ బికాస్ దట్ విచ్ యు ఆర్ ట్రైయింగ్. ఇంకేదైనా చేసామంటే అది ఆల్రెడీ ఉండింది. స్పేస్ కోసం నువ్వు చేయగలిగింది ఏమి లేదు. ముందు ఫర్నిచర్ బయటపడేయటమే. ఇక్కడ ఫర్నిచర్, మైండ్లో ఫర్నిచర్ ఏంటి? ఆలోచనలే ఫర్నిచరు. రూమ్ ఖాళీ చేయాలంటే, రూమ్లో స్పేస్ కావాలంటే, ఖాళీ కావాలంటే ఏం చేయాలి? రూమ్లో ఉన్న వస్తువులన్నీ బయటపడేయటము. ఇక్కడ మనసులో ఉన్న వస్తువులు ఏంటి? ఆలోచనలే వస్తువులు. రూమ్లో ఫర్నిచర్ బయటపడేసినట్టుగా మనసులో ఆలోచనలన్నీ బయటపడేసాయి. అప్పుడు మనసులో బోర్డు అంత స్పేస్ వస్తుంది. అప్పుడు ఆ మనసు ఎప్పుడైతే స్పేస్ వచ్చిందో, ఖాళీ వచ్చిందో, శూన్యమైపోయిందో అదే ఆత్మ. ఇట్ బికమ్స్ యువర్ సోల్. అదే ఆత్మ. చూడండి ఎలా ఉంది. డీపర్కి వెళ్ళిపోతే వెన్ దేర్ ఇస్ నో థాట్స్, ఫుల్ ఎంప్టీ. అందుకోసమే ఏవ మనుష్యానం బంధ మోక్షయో అన్నారు. ఇక్కడ బంధం ఎక్కడ వచ్చింది? ఆలోచనలు నింపేస్తే, ఫర్నిచర్ అంతా నింపేస్తే, ఖాళీ లేకుండా ఉంటే, నీ బుర్ర అంతా నిండిపోతే, చెత్త అంతా నిండిపోతే ఏమైంది? బంధం అయిపోయావు, బంధం వచ్చేసింది. అదంతా శూన్యం చేసావు, మనసును ఖాళీ చేసేసావు, నా ఇది అని తోసేసావు, ఏమీ లేకుండా చేసావు. దెన్ యు నో యువర్ సెల్ఫ్, యు ఆర్ సోల్, యు ఆర్ ఆత్మన్. ఫుల్ అయితే కోరికలు అంత గందరగోళం, మైండ్ అయింది. వెన్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ థాట్స్, డిజైర్స్, ఇట్ ఈస్ మైండ్. అదే నువ్వు వ్యాకెంట్ చేసావు, ఖాళీ చేసావు, శూన్యం చేసావు, ఇట్స్ నాట్ మైండ్, అది మనసు కాదు. అంచేత అక్కడ నెగిటివిటీ అంటే ఏంటి? నెగేషన్. నా ఇది ఇది కాదు తోసేయి. నీ లోపలికి వెళ్ళేటప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు. కానీ నెగిటివ్ అండ్ పాజిటివ్ అనే విషయాల్లో భయపడద్దు. భయపడితే ఏమవుతుంది? నా ఇది అని చూసావు, ఏం చేయకుండా గమ్మన కూర్చోవడం ఏంటబ్బా అని భయపడద్దు. సరెండర్ కాలేవు. సరెండర్ అనేది పాజిటివ్, అది నెగిటివ్. ఎందుకంటే నువ్వు సరెండర్ అంటే అక్కడ నీకేం తెలియదు, డజంట్ నో. సంథింగ్ యు ఆర్ డూయింగ్, ఏదైనా చేసావంటే సరెండర్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూ డూ. నువ్వేదో పని చేయటం కాదు సరెండర్ అవటం అంటే. నువ్వు అన్ని పనులు వదిలేసావు,
ఏమీ లేదు, గమ్మునున్నావు, యూ కెన్ డూ. అయితే నువ్వు ఏదైనా చేసావంటే యూ కెనాట్ డూ, ఆ సరెండర్ కాలేవు. ఇది బేసిక్ ఫీలింగు. ఓన్లీ దేర్ ఇస్ సరెండర్. అంటే సరెండర్ ఉంది అని అంటే ఏమిటయ్యా? నెగిటివ్ అంటే మూవింగ్ ఇంటూ అన్నోన్. నీకు తెలియదు అంటే ఇంకా అన్నోన్. తెలిసిన విషయాలన్నీ పక్కన వదిలేసావు, తెలియని విషయంలోకి వెళ్తున్నావు. ఇలా ఉంటుంది వ్యవహారం. ఒక మాస్టర్ దగ్గర సరెండర్ అయినాము అంటే ఒక అద్భుతం జరుగుతుంది. కానీ ఆ మాస్టర్ ఎవరు తెలియదు. కానీ వెన్ యూ సరెండర్ టు ఎ మాస్టర్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మిరాకిల్. ఎందుకని జరిగింది? ఇక ముందు ఏం తెలియలే, డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏమో ఆ మనిషి ఏం చేస్తాడో ఏమో తెలియదు. అతను ఖచ్చితంగా జరుగుతుందో కూడా నీకు తెలియదు. ఎవరు సరెండర్ అవుతున్నామో కూడా తెలియదు. అతను ఎక్కడ తీసుకుపోతాడో కూడా తెలియదు. అతను ఎందుకు చేస్తున్నాడు? బట్ యూ విల్ ట్రై టు మేక్ సెట్. ఖచ్చితంగా నువ్వు ఏదైనా ట్రై చేస్తే, ఎఫర్ట్ చేస్తే నువ్వు పూర్తిగా సరెండర్ కాలేవు. నువ్వే ఎఫర్ట్ ఉండదు. సో ఇంకేమంటారంటే, ఇఫ్ యు ఆర్ అబ్సల్యూట్లీ సర్టన్ బిఫోర్ యు ఆర్ సరెండర్ దట్ ఈస్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ సమ్వేర్, నన్ను స్వర్గానికి తీసుకెళ్తాడు అని కనుక నువ్వు ముందు అనుకుంటే ఏం జరుగుతుంది? అది టోటల్ సరెండర్ అవు కాదు, నువ్వు ఎక్కడికి పోలేవు, నువ్వు సరెండర్ అయ్యి కాలేవు. సరెండర్ అవటం అంటే అన్నోన్. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్, దెర్ ఈజ్ నో సరెండర్. నీకు అన్ని విషయాలు ఏం జరగబోతుందో ముందే తెలిసిపోయి నువ్వు వెళ్ళైతే అప్పుడు సరెండర్ అవడానికి అవ్వదు. ఏం జరుగుతుందో చెక్, యూ హ్యావ్ ఆల్రెడీ చెక్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది ఇలా చేస్తే అలా అవుతుందట. 2+2 4, నీకు ఆన్సర్ తెలిసిపోయింది. ఇంకా అక్కడ నీకేం ఫీలింగ్ ఏం తెలియదు. పూర్తి సరెండర్ అయితే ఏం కాలేవు. అక్కడ ఈ సరెండర్ అవ్వడం అంటే ఇన్సెక్యూరిటీ, ఏమో తెలియదు, ఏమో సంభవిస్తుందో తెలియదు. అంతే మనం ఏం చేస్తాము? దేవుడికి సమర్పణ అనేది బాగుంటుంది, కరెక్ట్గా అయిపోదాము అని అనుకుంటాం. దేవుడికి సరెండర్ అవటంలో ఒక సౌలభ్యం ఏంటంటే, నువ్వే అక్కడ యజమానివి. దేవుడికి సరెండర్ అవడం ఈజీ. ఎందుకంటే నీ మీద నీ పెత్తనం, నీ కంట్రోల్ నీ దగ్గరే ఉంటుంది. అక్కడ ఒక లివింగ్ మాస్టర్కి సరెండర్ అవటం చాలా కష్టం. ఒక సజీవంగా ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి సరెండర్ అవడం చాలా కష్టం. అక్కడ నువ్వు ఆ సజీవంగా ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి, లివింగ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు సరెండర్ అయితే నువ్వు మాస్టర్ కావు. దేవుడి దగ్గరికి వెళ్ళావా, నువ్వు మోసమే చేస్తావు. దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మోసం చేస్తావు. అయ్యా నీకు సమర్పించుకున్నాను, నేను పూర్తిగా నేను సమర్పించుకున్నాను, నువ్వే దిక్కు, నాకేమీ తెలియదు అనే విషయాల గురించి మాట్లాడట్లా. నేను సరెండర్ అయ్యాను అనే విషయాల గురించి మాట్లాడుతున్నావు. అది ఏమో నీ మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది. ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తున్నాడు. ఒక యూదులు, జ్యూష్ అంటారు కదా యూదులు, ఆయన ఒక స్టోరీ చెప్తున్నాడు. ఆయన ఏం ప్రార్థన చేశాడు. ఒక వృద్ధుడు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. మా నైబర్ ఉన్నాడు, ఏ అనే నైబర్ ఉన్నాడు, వాడు చాలా పేదవాడు. నేను లాస్ట్ ఇయర్ ప్రే చేశాను వాడికి నువ్వు సహాయం చేయమని, నువ్వేం చేయలేదు. ఇంకొక నైబర్ ఉన్నాడు, బి అనేవాడు, వాడు కుంటివాడు, వికలాంగుడు, వానికి నువ్వు సహాయం చేయమని చెప్పాను, నువ్వు కూడా ఏమి చేయలేదు. ఇట్లా చాలా అది చేయలేదు, ఇది చేయలేదు అని దేవుడి మీద అన్ని కంప్లైంట్లు చెప్పాడు. చివరికి ఏమన్నాడు? అన్ని నైబర్స్ అందరి గురించి మాట్లాడాడు. చివరికి ఏమన్నాడు? మళ్ళీ నేను ప్రే చేస్తున్నాను, ఈ సంవత్సరం కూడా ప్రే చేస్తున్నాను, ప్రతి సంవత్సరం ప్రే చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా ప్రార్థన చేస్తున్నాను.
ఏమిటయ్యా నా డిమాండ్ అంటే, నువ్వు నన్ను క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు ఎందుకు అలాగ చేయట్లేదు కాబట్టి నువ్వు నన్ను క్షమించు. అంచేత నువ్వు నన్ను క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను, నువ్వేం చేయటం లేదని. ఇలా ఉంటుంది దేవుడితో మరి ఏకాంతంగా మాట్లాడితే. ఎందుకంటే ఆయన తిరిగి మాట్లాడు కాబట్టి. అక్కడ లేడు, ఇంకొకడు లేడు అక్కడ. ఇంకా నీ ఇష్టం, దేవుడితో నువ్వేమైనా చేయొచ్చు. ఇంకా నీ చేతుల్లో ఉన్నది అంత వ్యవహారం. యూ రిమైన్ ద మాస్టర్. అది తంత్ర ఏం చెబుతుందంటే, ఈ గోళ నీ కథ అంతా తెలుసు కాబట్టి తంత్రాకి ఏం చెబుతుందంటే, లివింగ్ మాస్టర్, సజీవంగా ఉన్న గురువుని సరెండర్ అవ్వు అని. ఎందుకని? అక్కడ నీ అహంకారం ఉండదు, అహంకారం ముక్కలు ముక్కలైపోతుంది. టెంకాయ కొట్టురా అంటే టెంకాయ అంటే గట్టిగా ఉంటుంది కదా, నీ అహంకారం అది సింబాలిక్, అది సింబాలిక్. కొబ్బరికాయ కొట్టి రా అంటే నీ అహంకారాన్ని తీసేయాలి సరెండర్ అవ్వాలంటే. సో లివింగ్ మాస్టర్ దగ్గరే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ లివింగ్ మాస్టర్ దగ్గరికి అవ్వాలంటే నీ అహంకారం అనేది ముక్కలు ముక్కలు అయిపోవడం ఇంపార్టెంట్. అది ప్రాథమిక భూమిక. అప్పుడే నీ లోపల నుంచి అసలు ఎందుకు బయటకు వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం అడుగుతున్నారు? సరే ఓకే అండి, నేను సరెండర్ అవుతాను, నువ్వేం చేస్తావు? బట్ డు నాట్ ఆస్క్ మీ వాట్ యూ కెన్ డూ టు సరెండర్. సరెండర్ అవ్వాలంటే ఏం చేయాలి? యూ కెనాట్ డూ ఎనీథింగ్. నువ్వేం చేయాల్సిన అవసరం ఏం లేదు. అవేర్గా ఉంటే చాలు. బీ అవేర్ వాట్ యూ కెన్ డూ బై డూయింగ్. నువ్వు చేస్తే ఏం చేస్తావు? అవేర్ యూ హ్యావ్ గెయిన్ బై డూయింగ్. నువ్వేమైనా ఏం చేసి ఏం సంపాదించావు? అవేర్గా ఉండు. ఏం చేసినా ఏం చేయకున్నా గమ్మున ఉండు, అవేర్గా ఉండు. అయితే నువ్వు ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఏమి సంపాదించావు? కష్టాలు, ఆవేదనలు, ఇంకేవో బాధలు, ఇబ్బందులు. యు హ్యావ్ గెయిన్. నీ స్వీయ ప్రయత్నంతో నువ్వు లేకపోతే నువ్వు ఏం చేశావు? ఇగో ఏం చేసింది? అవేర్గా ఉండు. నీకు నువ్వు ఏం సృష్టించుకున్నావో అవేర్గా ఉండు. బీ అవేర్ ఆఫ్ ఇట్. సో మిజరీ క్రియేట్ చేసావు, పాజిటివిటీ క్రియేట్ చేసావు, యాక్టివిటీగా ఉన్నావు. ఏం చేసావు? సరెండర్ కాకుండా అయిపోయింది కదా. వాట్ సో ఎవర్ యూ హ్యావ్ డన్ టు యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వేం చేసుకున్నావు? అవేర్గా ఉండు. అప్పుడు ఈ అవేర్నెస్ అనే ప్రాసెస్ వలన ఏం జరుగుతుందంటే, అన్నిటినీ విసిరి పక్కన పెట్టి నువ్వు సరెండర్ అవుతావు. వన్ డే టు త్రో ఇట్ ఆల్ అన్నిటిని వదిలేస్తావు, సరెండర్ అవుతావు. ఏదో ఒకదాన్ని వదిలేస్తే నేను సరెండర్ అవుతాను అనే దానికి లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావు. అండ్ రిమెంబర్ దట్ యూ విల్ బీ ట్రాన్స్ఫార్మ్ నాట్ బై సరెండర్ టు ఏ పర్టికులర్ మాస్టర్. ఏదో ఒక ప్రత్యేకమైన గురువుని, తెలిసిన మాస్టర్ని పట్టుకుంటే నేనేదో అవుతాను అంటే కాదు. మాస్టర్ ఎవరు అనేది కాదు సమస్య, నీ సరెండర్నెస్ ఏమిటి అనేది. ఉదాహరణకి ఇది లెంతీ వీడియో అయిపోతుంది కానీ కంప్లీట్ చేసేసుకుందాం ఈరోజు. మిలారేప గురువు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నీకు నేను సరెండర్ అయిపోతాను. మిలారేప చాలా విధేయుడు, చాలా నమ్మకస్తుడు. గురువు దగ్గరికి వెళ్ళాడు. ఓహో నువ్వు నాకు సరెండర్ అవుతావా? నీకు అది సహాయపడుతుంది. ఓకే అవునండి, మీకు నేను సరెండర్ అయిపోతాను. మిగతా వాళ్ళంతా ఈర్ష్యపడుతున్నారు.
చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఆ గురువుకి. మిలారేపాను చూసి ఈర్ష్యపడుతున్నారు. మిలారేపా డిఫరెంట్ టైప్ పర్సన్. చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది అంతే. ఆ మనిషి కనుక ఉంటే చాలా కష్టమైపోతుంది. అతనే ప్రధాన శిష్యుడు అయిపోతాడు, లేదా అతనే గురువు అయిపోతాడు అని ఆ శిష్య బృందంలో ఈర్ష్య మొదలైంది. అప్పుడు వాళ్ళు గురువు గారికి ఏం చెప్పారంటే, ఏమండి, ఇతను నమ్మడానికి వీలు లేదు. ఇతను ఎంతవరకు మీకు మీరు చెప్పింది చేస్తాడో లేదో, సరెండర్ అవుతాడో లేదో చెక్ చేయండి అన్నాడు. ఓకే, ఎగ్జామిన్ చేద్దాం అని చెప్పినప్పుడు మాస్టర్ సెట్ హౌ నేను ఎలా ఎగ్జామిన్ చేయాలి అని ఆ గురువు అడిగాడు శిష్యుడు. వాళ్ళు ఏమన్నారంటే, ఏముందండి, మనం కొండ మీద ఉన్నాము, ఈ కొండ మీద నుంచి దూకేమని చెప్పండి. మిల్లరేపా నువ్వు సరెండర్ అయ్యావు అని చెప్పేసి అన్నావు కదా, నువ్వు నిజంగా సరెండర్ అయితే కనుక నాకు నేను చెప్పింది చేయాలి కాబట్టి నువ్వు ఈ కొండ మీద నుంచి దూకే అన్నాడు. ఇంకే ఏం చెప్పలేదు ఆయన, టక్కన దూకేశాడు. ఆ మిలారేపా దూకేశాడు. ఈ ఈడు పేడ వదిలిపోయిందిరా బాబు అని చచ్చిపోయాడు అనుకున్నారు ఆ శిష్యుడు. కిందకెళ్ళి చూశారు, చాలా గంటల టైం పట్టింది. అది పెద్ద వ్యాలీ, అది ఎంతో ఎత్తైన కొండ, పర్వతం, చాలా హైట్ ఉంది. లోయ, చాలా లోయ, కొన్ని గంటల టైం పట్టింది. చూస్తే ఏం జరిగింది, ఆ లోయలో ఆయన చక్కగా మెడిటేషన్ చేసుకుంటున్నాడు, చెట్టు కింద కూర్చొని చాలా సంతోషంగా ఉన్నాడు. అది ఏం జరగనట్టు గమ్మున కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాడు. వాళ్ళంతా గుమ్ముకూడారు శిష్యులంతా. ఏంటి, ఏదో జరిగింది, యాదృచ్ఛికంగా ఏదో జరిగినట్టుంది. మాస్టర్ గారు కూడా, గురువు కూడా ఆశ్చర్యపోయాడు, ఏం జరిగిందబ్బా అని. సరే పక్కకు పిలిచి అడిగాడు, ఏం జరిగింది, ఎలా సంభవించింది. నేను సరెండర్ అయినప్పుడు దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ మై డూయింగ్. వెన్ ఐ సరెండర్డ్ దెర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ మై డూయింగ్. నేను ఏం చేశాననే దానికి ఏం లేదు. మీరు చెప్పారు, చేశారంతే. యూ హ్యావ్ డన్ సంథింగ్, మీరే చేశారన్న. ఆ మాస్టర్ తెలుసు తానేం చేయదని. మళ్ళీ ఇంకో ప్రయత్నం చేశారు. ఒక ఇల్లు తగలబడిపోతుంది. అయితే ఆ ఇల్లు నిప్పంటుకుంది. నిప్పంటుకున్న ఆ ఇంటిని నువ్వు వెళ్ళి ఏం చేయాలి, అక్కడ కూర్చొని మొత్తం బూడిదైపోయేదాకా అందులోనే కూర్చుని రా అన్నాడు. వెళ్ళాడు. కొన్ని గంటల పాటు ఆ ఇల్లు తగలబడిపోవడానికి, బూడిదైపోవడానికి కొన్ని గంటల టైం పట్టింది. వాళ్ళంతా చూశారు. ఆ ఇల్లు గొప్ప అంతా కూడా బూడిదైపోయింది. ఆ బూడిద అడుగున ఈయనున్నాడు, బతికే ఉన్నాడు ఆనందంగా. మిలారేపా టచ్ చేశాడు మాస్టర్ గురువుగారిని. గురువుగారి పాదాలు చేసి, ఇవ్వండి మీరు అద్భుతాలు చేశారండి అని మిలారేపా అంటున్నాడు. ఆ మిలారేపా గురువుకి ఏం అర్థం కాలేదు. ఆ మాస్టర్ గురువుకి అర్థం కాలేదు. మిలారేపా అంటే ఆ శిష్యుడిగా స్వీకరించడానికి ఇన్ని టెస్టులు పెడుతున్నాడు, కానీ అర్థం కాదు దానికి. తనేం చేయలే. ఫాలోవర్స్ అన్నారు, ఇది కూడా కోయిన్సిడెన్స్ ఉంటుందా లేదా. లేదండి, 3 ప్రయత్నాలు చేద్దాము, 3 సార్లు ప్రయత్నిద్దాము, ఇతను మనం తీసుకోవాలా లేదా శిష్యుడిగా అని ఎవడు కూడా వాడిది. సరే, ఒక విలేజ్, దే ఆర్ పాసింగ్ త్రూ ఏ విలేజ్. ఒక గ్రామం వైపు వెళ్తున్నాను. అయితే ఆ విలేజ్లో ఆ ఒడ్డుకు వెళ్ళేసరికి ఒక నదిలాగా అడ్డం వచ్చింది. బోటు ద్వారా అవతలకు వెళ్ళాలి. నేను చెప్పాను పలానా టైంకి వస్తానని, వాడు వస్తానన్నాడు, రాలేదు. నువ్వు ఆ నీటి మీద నడుచుకుంటూ వెళ్ళి ఆవుల ఒడ్డులో ఆ పడవవాడు ఉంటాడు, వాడిని పట్టుకరా.
మాస్టర్ చెప్పాను మిలారాపా, ఏం చేస్తావు నువ్వు? సో ఐ జస్ట్ టేక్ యువర్ నేమ్, గో ఆన్. నీ పేరు చెప్తున్నాను, టేక్ యువర్ నేమ్ అండ్ గో ఆన్. ఇట్ ఈస్ యువర్ నేమ్ మాస్టర్, దట్ ఇట్ హెల్ప్స్ మీ. నీ వెళ్ళి మాస్టర్ చెప్పాడు, వెళ్ళు తీసుకురాను. నా పేరు అనుకో, నా పేరు అనుకొని ఆ నీటి మీద నడిచి వెళ్ళి ఆ పడవాడిని పిలుచుకురా అన్నాడు. సో గురువుగారి పేరు తెలుసుకున్నాడు, వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, వచ్చే ఆ పడవాడిని పట్టుకొచ్చాడు. So he tried to walk water. He tried to walk on the water also, but he drowned, and no one has ever heard about the again. అయితే మాస్టర్ ఏంటాడు, ఆయన వెళ్ళి తీసుకొచ్చేసాడు, మిలారేప పట్టుకొచ్చాడు, బాగుంది. ఎలా నువ్వు చేసావంటే మీ పేరు నేను తెలుసుకున్నానండి. ఓహో, నా పేరు తెలుసుకుంటే ఎంత అవుతుందా అని ఆయన ట్రై చేశాడు. వెళ్ళిపోయి నీళ్ళలో మునిగిపోయాడు. ఇంకా ఆయన ఆయన ఏమైపోయాడో ఏంటో తెలియలేదు. ఇలా సంభవిస్తుంది. అక్కడ మాస్టర్తో పని లేదు. నాట్ ద థింగ్ టు విచ్ యూ సరెండర్. ఎవరితో సరెండర్ అవుతున్నా అనేది పని లేదు. సరెండర్ అనేది ఒకటే విషయము. ఒక విగ్రహానికి పెట్టిన సరెండర్ అవుతానన్నా, ఒక టెంపుల్కి పెట్టిన సరెండర్ అవుతానన్నా, ఒక చెట్టుకి సరెండర్ అవుతానన్నా, ఒక రాయిని పెట్టిన సరెండర్ అవుతానన్నా, అది పని జరుగుతుంది. ముందు నువ్వు టోటల్గా సరెండర్ అయితే చాలు. అక్కడ రాయి చేస్తుందా, చెట్టు చేస్తుందా, అక్కడ టెంపుల్ చేస్తుందా, గుడి చేస్తుందా, విగ్రహం చేస్తుందా, అది కాదు. అక్కడ యు బికమ్ పూర్తిగా సరెండర్ అయితే అన్ని సాధ్యమే. ఈ ఉనికి సర్వస్వానికి అవుతుంది. అప్పుడు ఆ ఉనికి సర్వస్వం ఏం చేస్తుంది? తన చేతులతో నిన్ను పట్టుకొని తీసుకెళ్తుంది. ఇది స్టోరీ. ఏమిటయ్యా దీని మీనింగు? వెన్ యూ సరెండర్, ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఫర్ యూ. నువ్వు పూర్తిగా సమర్పించుకుంటే, నిన్ను నువ్వు అర్పించుకుంటే, విశ్వమంతా నిన్నే చూసుకుంటుంది. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. అది అగ్ని, లేకపోతే ఆ కొండ మీద నుంచి పడ్డావా, నదిలోకి వెళ్ళావా, వ్యాలీలోకి వెళ్ళావా, నథింగ్ ఈజ్ అగెన్స్ట్ యూ. ఏది నీకు విరోధం కాదు. ఎందుకంటే నువ్వు దేనికి వ్యతిరేకం కాదు కాబట్టి. సో శత్రువే లేడు. నువ్వు ఆ కొండ మీద నుంచి పడినా, నిజంగా నువ్వు కొండ మీద నుంచి పడితే నీ బోను అంటే నీ ఎముకలు ఇరిగిపోతాయి. ఇక్కడ సింబాలిక్గా ఏం చెప్తున్నారంటే, నీ ఎముకలు ఎరగడం అంటే నీ అహంకారం ఇరిగిపోవడం అని అర్థం. సరెండర్ అవడం అంటే అహంకారాన్ని తీసివేసా. నేను 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 అనే అహంకారాన్ని తీసివేయటమే ఇది. నువ్వు నిరోధిస్తూ ఉన్నావంటే నువ్వు ఆ లోయ నిన్ను ఏమి సహాయం చేయదు. ఓకే, నీకు నువ్వు సహాయం చేసుకుంటున్నాగా, నేను నీకు సహాయం చేసేది ఏమి ఉంటుంది? నేను ఈ ఉనికి కంటే చాలా తెలివైన వాడిని అనుకుంటే ఏముండదు. యు ఆర్ థింకింగ్ యువర్ సెల్ఫ్ మోర్ వైజ్ దెన్ ద ఎగ్జిస్టెన్స్. సో సరెండర్ మీన్స్ యూ కమ్ టు రియలైజ్ దట్ వాట్ సో ఎవర్ యూ డూ విల్ బీ స్టూపిడ్. నువ్వేం చేసినా అది అజ్ఞానమే, నేను చేయడానికి ఏమీ లేదు, ఫూలిషే. ఎందుకంటే జీవితంలో అనేక జన్మల నుంచి అనేక పనికిమాలిన విషయాలు చేస్తూనే ఉన్నాము. సో ఆ ఉనికికే వదిలేయండి, ఏం చేయకుండా గమ్మున ఉండండి. నువ్వు అప్పుడు ఎందుకంటే నేనేం చేయడానికి ఏమీ లేదు, గమ్మున ఉన్నాను, నేను హెల్ప్లెస్, ఐఎమ్ హెల్ప్లెస్, నేను నిస్సహాయంగా ఉన్నాను అన్నప్పుడు ఆ యొక్క సమర్పణ, సరెండర్ అవ్వటం అనేది సంభవిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు నుంచి ఇన్నర్ సైలెన్స్, ఫ్రమ్ సౌండ్ టు ఇన్నర్ సైలెన్స్, శబ్దం నుంచి అంతరంగ నిశ్శబ్దం వైపుకి.
అలా ఎలా వెళ్ళగలుగుతాము? ఆ లేదా హా అనే దానిలో స్పాంటేనియస్గా ఆ ఎండింగ్లోకి వెళ్తే ఏమవుతాము? ఇట్లా అనేక విషయాలు శబ్దాల్లోంచి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయి ఇన్నర్ సైలెన్స్లోకి ఎలా వెళ్తాము అనే సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ, హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్ బాయ్.